హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని పబ్బుల్లో డ్రగ్స్ కలకలం రేపాయి. జొరా పబ్, ఆలివ్ బ్రిస్టో పబ్ లో సోదాలు చేశారు నార్కోటిక్ బ్యూరో అధికారులు. డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా పలువురు వ్యక్తులను పట్టుకున్నారు. వారికి టెస్ట్ చేయగా 11 మందికి పాజిటివ్ వచ్చింది. జొరా పబ్ లో ప్రైమరీ టెస్ట్ లో 4 పాజిటివ్ వచ్చింది. ఆ 4 అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చారు, ఎవరెవరికి విక్రయించారు అనేది ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని పబ్బుల్లో డ్రగ్స్ కలకలం రేపాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, శ్రవణి, జూబ్లీ హిల్స్ లో నిన్న రాత్రి నార్కోటిక్స్ సంబంధించిన పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఇందులో జూబ్లీ హిల్స్ లోని జోరా పబ్ లో డ్రగ్స్ సేవిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం మేరకు రైడ్స్ చేసిన క్రమంలో 4 డ్రగ్స్ అనాలిసిస్ సంబంధించిన ప్రైమరీ టెస్టులు నిర్వహించినప్పుడు 4 మాత్రం పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులకు వారిని విచారణ నిమిత్తం అప్పగించారు. అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో 4 ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. జొరా పబ్ లో యువకులకు డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు, ఎంతకాలంగా డ్రగ్స్ దందా నడుస్తుంది, ఎక్కడి నుండి డ్రగ్స్ తెచ్చారు, ఎంతకు విక్రయించారు, ఎవరెవరికి విక్రయించారు, ఈ వివిధ కోణాల్లో జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ సేవించిన వారి పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే జూబ్లీహిల్స్ జొరా పబ్ తో పాటుగా ఎక్కడైతే కేబుల్ బ్రిడ్జ్ సమీపంలోని ఒలివా బ్రిస్టో పబ్ లో కూడా ఏకకాలంలో నార్కోటిక్స్ బృందము సోదాలు నిర్వహించారు. కానీ అక్కడ ఎలాంటి డ్రగ్స్ లభించలేదు. అయితే జోరా పబ్ లో గడిచిన కొంతకాలంగా ఈ డ్రగ్స్ సేవిస్తున్నారు. అలాగే డ్రగ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకున్న నార్కోటిక్స్ పోలీసులు ఏకకాలంలో సోదాలు కొనసాగించారు. జూబ్లీహిల్స్ లోని జోరా పబ్ లో నిన్న రాత్రి నార్కోటిక్స్ పోలీసులు సోదాల క్రమంలో డ్రగ్స్ ప్రైమరీ టెస్ట్ నిర్వహించగా 4 పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ఇటీవల కాలంలో పరిశీలిస్తే పబ్ లో ఎక్కడైతే ఇవంతా కూడా డ్రగ్స్ కు విక్రయాలు అలాగే సరఫరాకు కేంద్రాలుగా మారుతా ఉన్నాయి. వీటిపైన కూడా పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టినప్పటికీ మాత్రం ఇదంతా కూడా డీజేల ద్వారానే డ్రగ్స్ సరఫరా అవుతుందని పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఇటీవలే నానక్రామ్గూడలోని ఓ పబ్లో ఇటీవల కాలంలో రైడ్స్ చేశారు. అక్కడ కీలకమైన ఇన్ఫర్మేషన్ సేకరించారు. అందులో సుమారు 11-15 మంది వైపు కూడా డ్రగ్స్ సేవించినట్లుగా నిర్ధారణ అయింది. వారిని విచారించారు. అయితే ఇటీవల కాలంలో పరిశీలిస్తే జూబ్లీ హిల్స్ అలాగే బంజారాహిల్స్, మాదాపూర్ ఈ 3 పరిధిలోనూ నార్కోటిక్స్ సంబంధించిన పోలీసులు తరోగా సాటర్డే వీకెండ్స్ లో కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ఏకకాలంలో సోదాలు కొనసాగించడంతో పాటుగా స్నిఫర్ డాగ్స్ టీమ్స్ కూడా పబ్లలో ఎక్కడైతే అనుమానాలు ఉన్నాయో వాటిపైన కూడా ఫోకస్ చేసి సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే నిన్న రాత్రి జూబ్లీహిల్స్ లోని జోరా పబ్ లో నార్కోటిక్స్ పోలీసులు ఏకకాలంలో సోదాలు చేశారు. సోదాల్లో వారికి ప్రైమరీ టెస్ట్ నిర్వహించినప్పుడు 4 పాజిటివ్ నిర్ధారణ అయింది డ్రగ్స్ సేవించినట్లుగా. అయితే వారు సేవించిన డ్రగ్ గంజాయా, లేదంటే కొకైనా, లేదంటే హెపిడ్రినా, ఇదంతా కూడా తెలియాల్సిన అవసరం కూడా ఉంటుంది. వారికి సంబంధించి 4 విచారిస్తా ఉన్నారు. వారికి ఎవరు డ్రగ్స్ సరఫరా చేశారు, అలాగే ఎంత సరఫరా చేశారు, ఎంతకాలంగా డ్రగ్స్ సరఫరా అవుతుంది, వీరు ఎవరి నుంచి ఏ విధంగా చేతులు మారని మాత్రం ప్రస్తుతం పోలీసులు కూపీ లాగుతా ఉన్నారు. అయితే మరికొద్దిసేపట్లో వారిని విచారణ చేసిన తర్వాత ఆ 4 కూడా రక్త అలాగే మూత్ర పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. వాటికి సంబంధించి కూడా పంచనామా పూర్తయింది. అయితే 4 యువకులకు ఎవరైతే ఉన్నారో ఆ డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరైనా మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచుతా ఉన్నారు. ఎందుకంటే వీరు డీజేల ద్వారా డ్రగ్స్ తీసుకున్నారా, లేదంటే ఇటు నైజీరియా నుంచి చాలా వరకు కూడా పబ్స్ డ్రగ్స్ సరఫరా అవుతుంది కాబట్టి వారి నుంచి ఏమన్నా డ్రగ్స్ వీరు స్వీకరించారనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే నాసింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఇటీవల కాలంలో నైజీరియాకు సంబంధించిన గ్యాంగ్ పోలీసులు పట్టుకున్నారు. అందులోనూ సుమారు 200 గ్రాముల కొకైన్ కూడా సీజ్ అయింది. అయితే వాటికి ఇప్పుడు జోరా పబ్కు సంబంధించిన లింక్ ఏమైనా ఉందా, అలాగే ఇటీవల కాలంలో నానక్రామ్గూడ పబ్ లో కూడా రైడ్ చేశారు పోలీసులు, అందులోనే ఎలాంటి లింక్స్ ఉన్నాయి, అన్ని కోణాల్లో కూడా జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 4 పాజిటివ్ నిర్ధారణ అయింది. వారికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తా ఉన్నారు. అలాగే వీరికి డ్రగ్స్ ఎవరి ద్వారా ఎక్కడి నుండి వీరికి సరఫరా మాత్రం ప్రస్తుతం పోలీసులు వివిధ కోణాలు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరికొద్దిసేపట్లో 4 బ్లడ్ టెస్ట్ అలాగే యూరిన్ టెస్ట్ నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసి పూర్తి స్థాయిలో కూడా పంచనామా నిర్వహించిన తర్వాత మరికొద్దిసేపట్లో పూర్తి వివరాలు కూడా పోలీసులు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.